హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారండి. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టోరీ రచయిత సౌమ్య నిట్టల గారు. మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కొడుకు కార్తీక్ మాట అన్నప్పటి నుండి ఒకటి పడట్లేదు రాజేశ్వరికి. మనసంతా చికాగ్గా అయిపోయింది. కార్తీక్ ఇది గమనించి నవ్వుకున్నాడు. టిపికల్గా రియాక్ట్ అవుతోంది అమ్మ. ఏ అత్తకి కోడలంటే ఇష్టం ఉంటుంది? అమ్మాయి బాగుంటుంది చూడటానికి అని ఫోన్లో హరిత ఫోటో చూపించాడు కార్తీక్. మోకాళ్ళ దాకా ఉన్న ఫార్మల్ స్కర్ట్, దాని మీద టాప్, విరబోసుకుని ఉన్న జుట్టు. రాజేశ్వరి చూసింది. ఆమె మనసు ఇంకా కలత చెందటం మొదలుపెట్టింది. మా ఆఫీస్లో ఆమె అంటే చాలా క్రేజ్. చాలామంది ఆమె కోసం ట్రై చేశారు, కానీ నేనే గెలిచానమ్మా చివరికి. సంవత్సరం పట్టింది ఆమెను కన్విన్స్ చేయడానికి. మొత్తానికి ఒప్పుకుంది. నీ కొడుకు ఎంతైనా గ్రేట్ కదమ్మా అన్నాడు. రాజేశ్వరి ఏం మాట్లాడలేదు. మంచి ఫ్యామిలీ, తనని మాట్లాడమని చెప్పా. వాళ్ళ ఇంట్లో ఓకే. రాజేశ్వరి ముఖంలో ఏ మార్పు లేదు. ఇంత శాంతిగా ఉన్న తన తల్లిని చూసి గర్వంగా ఫీల్ అవ్వట్లేదు. అమ్మాయిని ఎబర్వెన్స్ చేయడం అయింది. ఇప్పుడు అమ్మని ఒప్పించాలా? ఈ ఆడవాళ్లతో నాట్ ఈజీ బాబోయ్. కార్తిక్, హరిత ఇద్దరు MBA ఫైనాన్స్ చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. హరితతో తల్లి రియాక్షన్ గురించి మాట్లాడాలని పొద్దుటి నుంచి ప్రయత్నిస్తున్నాడు కార్తిక్. కానీ ఆఫీస్లో హరిత మరీ సిన్సియర్. ఒకసారి పనిలో మునిగితే ఇంకా ఏం పట్టించుకోదు. ఇదే తనలో నచ్చదు. కార్తిక్ పెళ్ళయ్యాక ఆడవాళ్ళ ప్రాధాన్యతలు ఎలాగో మారతాయి కదా, కొంచెం ఓపిక పట్టాలి అంతే. మొత్తానికి సాయంత్రం పనివేళలు ముగిసే టైంకి హరిత బయటికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న కార్తిక్ని చూసి నవ్వింది. ఈ నవ్వుకే మేము సమ్మోహితులం అయిపోయి ఎంతసేపైనా ఎదురు చూసేస్తాం. పిచ్చి మగాళ్ళం. సరే కానీ పద కాఫీ షాప్కి అని బైక్ స్టార్ట్ చేస్తుండగా, లేదు నేను వెళ్ళాలి. రీసెర్చ్కి సంబంధించి కొన్ని బుక్స్ ఆర్డర్ చేశాను కదా మొన్న, అవి తెచ్చుకోవాలి. అబ్బా, నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని పొద్దున్నే చెప్పా కదా. ఆఫీస్లో మాట్లాడదామంటే తమరే అక్కడ స్టార్ ఎంప్లాయ్, మరి బయట మాట్లాడదామంటే PH రీసెర్చ్ అని గంటల గంటల పుస్తకాల షాపుల్లో కూర్చుంటావు. నేను ఒక్కడనే మన ఇద్దరి ఫ్యూచర్ గురించి వర్రీ అవుతున్నట్లుంది. వెంట పడితే ఎలాగే అలసైపోతాం చిరాగ్గా అన్నాడు కార్తీక్. అలా మాట్లాడకు కార్తీక్, నాకు చాలా బాధేస్తోంది. ఐఎమ్ సారీ. పద కాఫీ షాప్కి వెళ్దాం. బైక్ ఎక్కి కూర్చుంది హరిత. రాజేశ్వరికి ఇంటర్ చదువుతుండగానే పెళ్ళైపోయింది. మంచి సంపాదన ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. రాజేశ్వరికి ఒక్కగానొక్క సంతానం కార్తిక్. 5 ఏళ్ల క్రితం కార్తిక్ ఇంకా చదువుకుంటుండగా గుండెపోటుతో భర్త చనిపోయాడు. రాజేశ్వరి డబ్బుకు లోటు చేయకపోవడంతో కార్తిక్ చదువుకి ఆటంకం రాలేదు. చూస్తుండగానే చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు కార్తిక్. కొడుకు పెళ్లి బాధ్యత రాజేశ్వరికి లేక కాదు, కానీ మనస్ఫూర్తిగా కార్తిక్కి పెళ్లి సంబంధాలు చూడలేకపోయింది రాజేశ్వరి. ఏవో ఆలోచనలు ఆమెని వెనక్కి లాగేసేవి. తను ఆలోచిస్తుంది నిజమా, సబబా తెలియదు. ఇంతలో కార్తిక్ ఒక అమ్మాయిని ప్రేమించా అని చెప్పడంతో రాజేశ్వరిలో కలకలం రేగింది. ఆ అమ్మాయి ఫోటో చూసి తనలో ఆలోచనల చిరజల్లులు తుఫానుగా మారడం ప్రారంభించింది. ఆ తుఫాను హోరులో తనకి వినిపించిన ఒకే మాట, ఈ పెళ్లి జరగనివ్వకు. ఆడవాళ్ళ ఫెమినిజం అని ఎంత నినాదాలు చేసినా అత్త అత్తే కదా అనిపించింది. నిన్న అమ్మ వైఖరి చూస్తే తను ఆర్డర్ చేసుకున్న మోకా సిప్ చేస్తూ అన్నాడు కార్తిక్. కార్తిక్ తల్లికి తాను ఎందుకో నచ్చలేదనిపిస్తోంది. హరిత అందంలోనూ సంపాదనలోనూ కార్తిక్లోకి సరిచూడి అనే కాన్ఫిడెన్స్ ఉంది తనకి. కానీ ఆ ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది. ఇంతలో హరిత ఆర్డర్ చేసిన ఎస్ప్రెస్సో వచ్చింది. అబ్బా, ఈ ఎస్ప్రెస్సో ఎలా తాగుతావు అసలు? చేదుగా ఉండదు. నువ్వు కూడా మోకాకి వచ్చే అని ఎన్నిసార్లు చెప్పాను. ఒక్కసారి ఊహించు, పెళ్ళయ్యాక నేను పొద్దున్నే ఆఫీస్కి తయారయ్యి ఇద్దరం మోకా తాగుతుంటే ఆ సీన్ ఎంత బాగుంటుంది. ఒకళ్ళు మోకా, ఇంకొకళ్ళు ఎస్ప్రెస్సో తాగితే మ్యాచ్ అవ్వదు హరిత. నాకు డార్క్ కాఫీ టేస్టింగ్ ఇష్టం కార్తీక్.
అయినా నువ్వు ఒక్కడివే ఎందుకు తయారయ్యి ఆఫీస్కి వెళ్తావు? అదే కాక భార్యాభర్తలంటే ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వక్కర్లేదనుకుంటా. కార్తిక్కి ఆ మాట నచ్చలేదు. ఇంతకీ ఫోటో చూపిస్తే ఆంటీ ఏదో మాట్లాడలేదా? నా గురించి ఏమీ అడగలేదా? ఇంటికి ఏం ఫోటో పంపించావు? కార్తిక్ స్క్రీన్ అన్లాక్ చేసి రాజేశ్వరికి చూపించిన ఫోటో చూపించాడు. బాగానే ఉన్నానే ఇందులో. కార్తిక్ ఏదో తల తట్టింది. మోడర్న్ డ్రెస్ ఫోటో చూపించకుండా ఉండాల్సిందేమో హరిత. పొరపాటు చేశాను. చీరలోనో వికీర్లోనో ఉన్న ఫోటో చూపించాల్సింది. మీ అమ్మగారు పాత పద్ధతుల మనిషా? ఎవరికి తెలుసు ఆవిడ ఏ టైపో. నేను ట్రై చేస్తున్నా అంతే. అసలు ఎక్కువ మాట్లాడితే నాకు ఆవిడ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. ఇద్దరం ఇష్టపడ్డాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, భవిష్యత్తు మనది. ఏదో నాన్న కూడా లేరు అని గౌరవం ఇచ్చి చెప్పాను. కానీ ఆవిడ అభిప్రాయానికి అంత విలువ ఇవ్వక్కర్లేదు. హరితకి ఇది కరెక్ట్గా అనిపించలేదు. నా పేరెంట్స్కి నచ్చకుండా నేను ఇది ఒప్పుకోలేదు కదా. పెళ్ళయ్యాక ఆంటీ కూడా నాకు పేరెంట్. అలాంటి ఆవిడికి నచ్చకుండా ఎలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలని చెప్పు. కార్తిక్ హరిత మాటలు చికాగ్గా అనిపించాయి. ఆవిడ ఒప్పుకోరు, ఈవిడ వదలదు. ఈ ఆడవాళ్లతో ఈజీ కాదు మళ్ళీ అనిపించింది కార్తిక్కి. నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఆవిడంటే అంత గౌరవం ఉంటే నువ్వే పిహెచ్ఏ తెలివితేటలు ఉపయోగించి వెళ్ళి ఒప్పించుకో. అయినా రేపు కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే కదా. హరితకి సవాళ్ళను ఎదుర్కోవటం అలవాటే. ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టింది. తయారవ్వడం పూర్తయ్యాక ఒకసారి అద్దంలో చూసుకుంది హరిత. ఇంటికి ఇష్టమైన రంగు కడితే తెలీదన్నాడు. తన దగ్గర ఉన్న మంచి చీరల్లో ఒకటి ఎంచుకుంది. డీప్ నెక్ బ్రాడ్తో కాకుండా సంసారపక్షంగా ఉండే బోట్ సాజ్ జుట్టు విరబోసుకోకుండా చేసుకుంది. మెడ చేతులు బోసిగా లేకుండా గాజులు గొలుసులు చెవికి జుంకాలు అన్నీ బంగారం పెట్టుకుంది. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదని స్వీట్లు తీసుకుంది. ఆంటీకి ఏ స్వీట్ ఇష్టమో చెప్పలేకపోయాడు కార్తీక్. తెలిస్తే బాగుండేది. ఉద్యోగంలో చాలా మీటింగ్స్లో పాల్గొన్నా ఇది తన వ్యక్తిగత జీవితానికి ఎంతో ముఖ్యమైన సమావేశం. బాగా జరగాలి దేవుడా అనుకుంది. కార్తీక్ ఎవరో తనకి 1 సంవత్సరం క్రితం తెలియదు. తనే వచ్చి పరిచయం చేసుకున్నాడు. ఒకరోజు తన ఉద్దేశం ఏంటో మొదటి వారం రోజుల్లోనే చెప్పేశాడు. తనే వెంటనే కన్విన్స్ అవ్వలేకపోయింది. కారణం తను సరిగ్గా తెలియకపోవడమే అన్నాడు కార్తీక్. ఆమెతో టైం స్పెండ్ చేయడానికి రకరకాల వంకలు వెతికేవాడు. అతను ఆమెకి ఇచ్చే అటెన్షన్ నచ్చడం మొదలైంది. హరితకి చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నువ్వు లక్కీవే, నీ వెంట పడేవాడు దొరికాడు అంటూ ఉండేవారు. ఆఫీస్లో అందరికీ తెలుసు కార్తీక్ తనంటే ఇష్టం. అది చూస్తూ ఉండగానే తను కూడా ఇష్టపడటం మొదలుపెట్టింది. అతను రాని రోజు మిస్ అవుతూ ఉండేది. అదే ప్రేమ అన్నాడు కార్తీక్. అతని కళ్ళలో ఆనందం చూసి అదే ప్రేమ అనిపించింది హరితకు కూడా. హరిత తన తల్లిదండ్రులకి కార్తీక్ గురించి చెప్పింది. యాదృచ్ఛికంగా తన తండ్రికి కార్తీక్ తండ్రితో పరిచయం ఉండేదని తెలిపింది. మంచి కుటుంబం, సంపన్న కుటుంబం, ఇంకా చెప్పడానికి అభ్యంతరాలు ఏముంటాయి? తన పేరెంట్స్ ఏమంటున్నారో అన్న టెన్షన్తో ఆ రోజు వీధి చివర ఉన్న కాఫీ షాప్లో కూర్చుని ఉన్నాడు కార్తీక్. ఏమన్నాడు? పాలిటీ ప్రకాష్ రాజ్ అని తన తండ్రి మీద జోకేశారు కూడా. తను ఈ గుడ్ న్యూస్ ఇవ్వగానే మా నాన్న హీరో హరిత, నాకు ఆయన అంటే చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన లైఫ్ లీడ్ చేసిన తీరు నాకు ఆదర్శం చూడు. చనిపోయాక కూడా ఎలా నాకు మేలు చేశారో అని అలా మాట్లాడుతూనే ఉన్నాడు 1 గంట సేపు. ఇంకా పెళ్ళికి అడ్డంకులు కనిపించలేదు. తన తల్లికి ఓ మాట చెప్తే చాలనుకున్నాడు కార్తీక్. అలాంటిది ఆవిడ నుండి వ్యతిరేకత వస్తుంది అని ఇద్దరూ ఊహించలేదు. ఎందుకు అని తరచి అడిగితే నీకు కారణం చెప్పాల్సి రావడమే కారణం అని నిర్భాగర్భంగా నవ్వారట. కార్తీక్ చెప్పిన దాన్ని ఆంటీకి పెద్దగా అభిప్రాయాలు కానీ ఇష్టాలు కానీ లేవు. పెద్దగా చదువు లేదనుకుంటా కూడా. తన మోడల్ ఫోటో చూశాక లేక ఇంకేదో కారణంతో తనని అపార్థం చేసుకుని ఉండొచ్చు. ఎలాంటివి క్లియర్ చేసుకుందామని ఈ మీటింగ్ అడిగింది హరిత. మొదట భయపడింది. తనని ఇష్టపడని ఆంటీని కలవడానికి మాత్రం ఒప్పుకుంటారా అని. కానీ ఆవిడ వెంటనే ఒప్పుకున్నారట. ఇంట్లో చెప్పలేదు ఈ విషయం. ఇంకా తెలిస్తే ఆంటీతో మాట్లాడడానికి వెళ్ళనిస్తారా? వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారా? అనవసరంగా చిన్న విషయం పెద్దదవుతుందేమో అని ప్రస్తుతానికి దాస్తోంది ఇంటి వాళ్ళ నుంచి. అసలు ఇలా దాచాల్సిన రావడం
తనకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏం చేయాలి? కార్తీక్ అంటే ఇష్టం ఉంది కదా తనకి. ఓసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. హరిత పుస్తకాల షాప్కి. ఆంటీ అక్కడే కలుస్తా అన్నారట. కాటన్ చీర కట్టుకుని హుందాగా ఓ నవల పేజీలు తిరిగేస్తున్న 50 ఏళ్లకు రాజేశ్వరిని చూసి కార్తీక్ చెప్పినట్టు లేరే అనుకుంది హరిత చూడగానే. తత్తరపడిపోతూ అనుకుంది. కానీ ఆవిడ చూపు ఎంత సరళంగా ఉందంటే తనకి హాయిగా అనిపించింది. ఆవిడ సమక్షంలో బుక్ షాప్లో కూర్చొని చదువుకోవడానికి కుషన్ ఉన్న కుర్చీలు వేసి ఉన్నాయి. కూర్చుందామా అని దారి తీసింది రాజేశ్వరి. హరిత ఆమెని అనుసరించింది. వర్కింగ్ డే అవ్వడం వల్ల బుక్ షాప్లో ఎక్కువ మంది లేరు. హరిత స్వీట్ బాక్స్ ఇచ్చి, మీకు ఏ స్వీట్ ఇష్టమో తెలియదు, అందుకే అషార్టెడ్ బాక్స్ తీసుకొచ్చాను అని నసిగింది. రాజేశ్వరి డబ్బా తెరిచింది. ఏది ట్రై చేయమంటావు అంది. పిస్తా రోల్ బాగుంటుంది. రాజేశ్వరి పిస్తా రోల్ 2 ముక్కలు చేసి ఒకటి హరితకిచ్చి రెండోది డోలో వేసుకుంది. రాజేశ్వరి మంచి చాయిస్, టేస్ట్ బాగుంది. హరితకి రిలీఫ్ అనిపించింది. స్వీట్లో ఇంత బాగున్నా నీ టేస్ట్ భాగస్వామి విషయంలో బాలేదే మరి అడిగింది రాజేశ్వరి. హరిత అస్సలు ఊహించని ప్రశ్న. చదువుకున్నావు, సంపాదించుకుంటున్నావు, పీహెచ్డీ చేయాలన్న ఉన్నతమైన ఆశలున్నాయి, పెద్దవాళ్ల అంగీకారంతో అడుగు ముందుకు వేయాలనే విలువలు ఉన్నాయి, ప్రేమ కోసం సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉంది. ఇంత మంచి పర్సనాలిటీ ఎంచుకున్నావని అనుకుంటున్నావా? హరిత కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తోంది. నేను కార్తీక్ సరిజోడి, అది వాదించడానికి సిద్ధమే వచ్చింది. అసలు కార్తీక్ తనకి తగునా అనే ఆలోచనే రాలేదు హరితకి. ఎందుకు? సమాధానం ఇచ్చింది రాజేశ్వరి. అమ్మాయిల్ని ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలతో, అబ్బాయిల్ని స్త్రీల పట్ల అవగాహనతో పెంచకపోవటం మా తరం చేస్తున్న తప్పు. హరిత, మా వాడు నీలో ఆనందాన్ని మించి గుణగణాలను చూడలేదు. ఎందుకంటే అతని పెంపకం ఎలా సాగిందో తల్లిగా నాకే తెలుసు. కార్తీక్ తండ్రికి నేనంటే ఏమాత్రం గౌరవము, ప్రేమ ఉండేవి కావు. ఆడవారి పట్ల చులకన, అగౌరవం ఉన్న వాతావరణంలో పెరిగాడు కార్తీక్. కార్తీక్ తండ్రి అలానే చేసేవాడు. చూసిన కార్తీక్ను కూడా అలాగే చూసేవాడు. అతని మాటల్లో ఇప్పటికీ ప్రతి రెండో మాట అలాగే వస్తుంది. గమనించావా? రాజేశ్వరి చెప్తున్న మాటలకి రుజువులు వెంటనే తట్టాయి హరితకి. తల్లికి ఏమిష్టమో తెలియని తనము, ఇంత వివేకం ఉన్న స్త్రీని ఏ అభిప్రాయం లేని వ్యక్తిగా చిత్రీకరించిన తీరు, అత్తాకోడళ్ల గొడవల పేరుతో ఫెమినిజాన్ని కించపరుస్తూ మాట్లాడడము, తన తండ్రి మీద జోకులు, ఇవన్నీ మనసులో మెదులుతున్నాయి హరితకి. కార్తీక్ శాడిస్టు, సైకో కాదు. కానీ ఓ ఆరోగ్యకరమైన దాంపత్యాన్ని నెరవేర్చడానికి కావలసిన లక్షణాలు లేవు. దాంపత్యం కలిసి పరిష్కరించుకోవడం, ఓ టీమ్గా ఉండటం. మా వాడికి అవి చేతనవునని చెప్పగలవా? హరితకి చాలాసార్లు వివేకం నోరు నొక్కేసింది. అలా లేకపోతే కార్తీక్ అన్యోన్యంగా ఉండలేం అని వివేకం ఇప్పుడు రాజేశ్వరి మాటల్లో స్పందిస్తోంది. అతనే వెంటపడ్డాడు. ఆయన తన తల్లిదండ్రులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అతను లేడు. అతని తల్లి సమస్యని కూడా తన సమస్యే చేశాడు తప్ప కలిసి మాట్లాడుకుందాం అనలేదు. ఒక ఆరోగ్యకరమైన దాంపత్యం కావాలంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉండాలి. నీ భాగస్వామికి స్పేస్ ఇవ్వాలి. కార్తీక్ మీ అభిరుచులు, అలవాట్లను గౌరవిస్తాడు అని నమ్మకం చేయగలవా? హరిత మనసుకు జవాబు తెలుసు. ఈరోజు తన రీసెర్చ్ ఏ విషయంలో అని తెలుసుకోలేదు. అదే రంగంలో ఉండే కూడా. పీహెచ్డీ తెలివితేటలు అని తన ప్రజ్ఞని అవమానించడం ఎన్నిసార్లు భరించలేదు తను. చివరికి ఇష్టమైన కాఫీ తాగినప్పుడు కూడా గిల్టీ ఫీల్ అయ్యేది. తను గిల్టీ ఫీల్ అయ్యేదా, ఫీల్ అయ్యేలా చేసేవాడా? సంవత్సరం వెంటపడి తను నీకు ఇచ్చిన అటెన్షన్ నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. ఆఫీస్లో అందరూ కోరుకున్న అమ్మాయిని తగ్గించుకోవడం ప్రేమ అనుకుంటున్నాడు కార్తీక్. ఇది ప్రేమేనా? మీ ఇద్దరి భవిష్యత్తు నిలబెట్టడానికి ఈ పునాది సరిపోతుందా? తన ప్రేమ సినిమాల్లో చూపించిన ప్రేమలాగే ఉందని థ్రిల్ ఫీల్ అయ్యేది. అంతేకాని అది నిజమైన ప్రేమేనా అని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు హరిత. ఎందుకో తన ప్రేమ కోసం ఆవిడతో వాదించాలి అనిపించట్లేదు హరితకి. తనలో తానే చెప్పుకోలేని సంకోచాలని, సంశయాలని
రాజేశ్వరి బయట పెడుతోంది అని తెలుస్తోంది. నీ సహనానికి, అతని అవగాహన లోపానికి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మీరు పుట్టబోయే పిల్లలకి కూడా ఈ వాతావరణం సరికాదు. ఈ తరం అమ్మాయిగా నువ్వు ఈ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోవచ్చు. లేదా నాలాగా భరిస్తూ ఉండిపోవచ్చు. ఏదైనా ఇద్దరూ ఆనందంగా ఉండలేరు. అలా కాకూడదనే నా తాపత్రయం. మీరు నడుస్తున్న బాట ఏ తీరానికి చేరుస్తుందో చెప్పకపోతే తప్పు నాదవుతుంది. నాకు మగపిల్లవాడు పుట్టాడు అని తెలియగానే నేను ఎన్నో కలలు కన్నాను. వాణ్ణి ఆదర్శవంతుడైన పురుషుడిగా తీర్చిదిద్దాలని, నాకొచ్చే కోడలు నాలాగా బాధపడకూడదని. ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరలేదు. నేనే ధైర్యంగా నిలబడలేదేమో. ఆయన పోయాక కార్తీక్కి ఎంతో దగ్గరవ్వాలని ప్రయత్నించాను. ఏ పుస్తకాలు చదివితే అతని భావాలు మెరుగవుతాయో, వ్యక్తిత్వం వికసిస్తుందో ఇలాంటివి చదివించాలి అని చూశాను. దానివల్ల మా దూరాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కార్తీక్ స్వయంగా అనుకోనిదే మారడు. భర్తగా ఫెయిల్ అవుతాడు. అందుకే ఈ పెళ్ళి జరగనివ్వకూడదు అనుకున్నాను. జీవితంలో నేను దృఢంగా తీసుకోగలిగిన నిర్ణయం ఇదొక్కటే అంటే నువ్వు నమ్ముతావా? ఇంకా రాజేశ్వరి చెప్పడానికి ఏమీ మిగల్లేదు. హరిత ఆలోచించుకోవడానికి చాలా ఉంది. ఇద్దరూ ఆ మౌనంలో అలాగే కూర్చుండిపోయారు. వీరికి కొద్ది దూరంలో కూర్చుని ఈ సంభాషణని విన్న కార్తీక్ మొదటిసారి అద్దం మీద దుమ్ము తుడిచి తన ప్రతిబింబం చూపించినట్టయింది. నిజానికి తన తల్లి మీద కోపం రావాలి, కానీ అమ్మ చెప్పిన విషయాలన్నీ నిజాలు. అది తన అంతరాత్మకి తెలుసు. హరిత మీద అంతరాంతరాల్లో ఉన్న ప్రొఫెషనల్ జెలసీని జోకుల రూపంలో తీర్చుకున్నాడు తను. హరిత స్ట్రాంగ్ ఉమెన్ అని తెలిసి తన వంతు బాధ్యతల్ని కూడా ఆమె మీద వేసేశాడు. ప్రేమించిన పాపానికి ఆమె పల్లెత్తు మాట అనలేదు తనని. అమ్మ మాత్రం తక్కువ. ఇన్నాళ్ళు మౌనంగానే భరించాలా? తన లోపాల్ని ఒప్పుకోకుండా ఇలాగే ఉంటే అమ్మ చెప్పినట్టే హరిత తనని వదిలి వెళ్ళిపోతుంది. నాన్నలాగే అమ్మని బాధ పెట్టిన వాడిని అవుతాను కూడా. నేను మారతాను అని వట్టి ప్రమాణాలు చేయడం కూడా వృధా. అమ్మ అన్న ఓ మాట గుర్తొచ్చింది. పెంపకాలు. తనని ప్రేమించే ఇద్దరి స్త్రీమూర్తుల వైపు నడిచాడు కార్తీక్. ఇద్దరూ కార్తీక్ని చూసి ఆశ్చర్యపోయారు. కార్తీక్ ఎలా స్పందిస్తాడో ఇద్దరూ ఊహించలేకపోతున్నారు. కార్తీక్ తన తల్లి ముందు కూర్చొని ఆమె చేతులు అందుకున్నాడు. అతని కళ్ళలో ప్రేమ, గౌరవం, అపరాధ భావన అన్నీ కనిపించాయి రాజేశ్వరికి. ఆమె కళ్ళు చెమర్చాయి. అమ్మా, నన్ను ఈసారి నీ ఆశయాలతో పెంచుతావా? కొడుకుని మొదటిసారిగా ఎత్తుకున్నప్పుడు కలిగిన భావన కలిగింది మళ్ళీ రాజేశ్వరికి. ఎన్నో ఏళ్ల రాజేశ్వరి ఆవేదనని, కార్తీక్లో భవిష్యత్తు ఏంటో, తన హరిత ఆందోళనని ఈ ఒక్క ప్రశ్నతో తీసేశాడు కార్తీక్. స్టోరీ అయితే చాలా బాగుందండి. నిజంగా చాలామంది తండ్రిని చూసి కొడుకులు కూడా తన తల్లికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, మాటకి వాల్యూ ఇవ్వకపోవడం చేస్తుంటారు. చాలా మంచి స్టోరీ రాశారు సౌమ్య నిట్టల్ గారు. థ్యాంక్ యూ.